నోవాహు దినములలో ఏం జరిగింది, యేసుక్రీస్తు రాకడకు ముందు ఏం జరుగుతుంది, అది తెలుసుకోవాలి ముందు మీరు. చూడండి, జల ప్రళయమునకు మొదటి దినములలో నోవాహు వాడనికి వెళ్లిన దినము వరకు వారు తిరుసు త్రాగుసు పెండి చేసుకునసు పెండికి ఇచ్చుచుండెను. జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరగక పోయిరి. అలాగనే మనిషి కుమారుడు రాకడనో ఉండును. జల ప్రళయం వస్తుందని ఎవరికీ తెలియదు. ఎందుకు తెలుసా? ఆ రోజులలో వర్షం అంటే తెలియదు అనమాట. వర్షం వస్తుందని నోవాహు గారు ఓడగడుతుంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వస్తారు, త్వరలో రానే ఉన్నారని సువార్త చెబుతుంటే ఎవరు నమ్మట్లేదు. ఆ నోవాహు కాలములలో బలాత్కారులు ఉన్నారు, పాపం చేస్తున్నారు. ఈ రోజు కూడా అదే విధంగా పాపం చేస్తున్నారు. వరుస వాయువులు లేని పాపాలు ఆ రోజు చేశారు, ఈ రోజు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అర్థమవుతుందా? అయితే నోవాహు వల్ల ఎవరైతే దేవుని దృష్టిలో కృప పొందుతారో వాళ్ళు ఎత్తబడతారు. విశ్వాసమైన వాడు తయారు చేసుకోండి. ఓకేనా? దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు.